హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లెహెంగా పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి బక్రం పీస్ ఉంది కదా, ఆ బక్రం పీస్ని నేను ఒక 1.7 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నానండి. 1.7 ఇంచెస్ అలా 42 ఇంచెస్ లెంత్లో మీ నడుంకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి లూజ్ అయినా టైట్ అయినా మనము మార్క్ చేసుకోవడం కోసము. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ పట్టిందండి నాకు క్యాను ఒక లెహెంగాకి గేర్ మొత్తానికి 2.5 మీటర్స్ పట్టింది. నేను కటింగ్ పార్ట్లో లైనింగ్ పార్ట్ చూపించాను, అలాగే లెహెంగా పార్ట్ కటింగ్ చూపించాను. ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ లెహెంగా కటింగ్ ఒకసారి చూపించాను. బట్ బ్లౌజు క్రాప్ టాప్ వచ్చేసి విడిగా స్టిచ్చింగ్ పార్ట్ చూపించాను. లెహెంగా పార్ట్ స్టిచ్చింగ్ విడిగా చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుందండి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. అందుకోసమే విడివిడిగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే బక్రం పీస్ తీసుకున్నాను 1.7 ఇంచెస్ లెంత్లో. అలాగే మెయిన్ క్లాత్ 2.5 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. ఇక్కడ క్యాన్ వచ్చేసి 12 ఇంచెస్ లెంత్లో ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఫ్రాక్కి కింద కుచ్చిళ్ళు పెట్టుకోవడం కోసం. ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్యాన్ వరకే మనము లైనింగ్ అనేది వేసుకోవాలి. క్యాన్ వరకే లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల క్యాన్ ఉంటే గుచ్చుకుంటూ ఉంటుంది కదా, దానిపైన కూడా దానిపైన లైనింగ్ వేయాలన్నమాట. ఆ లైనింగ్ పర్పస్ నేను ఇది తీసుకున్నాను. నాకు మొత్తము లెహెంగా పర్పస్ ఓన్లీ 6.5 మీటర్స్ లైనింగ్ అనేది పట్టిందండి. 6.5 మీటర్స్, 4 మీటర్స్ ఏమో లెహెంగాకి పట్టింది, 2.5 మీటర్స్ ఏమో ఇది వచ్చేసి మనకి క్యాన్ పర్పస్ పట్టింది. ఇక్కడ నేను ఈ స్ట్రిప్స్ ఎందుకు అంటే కనుక మనకి లెహెంగాకి పైన బెల్ట్ వేయడం కోసము లోపల లైనింగ్ పర్పస్ 2.3 to 2.5 ఇంచెస్ లెంత్లో కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ విధంగా లెంత్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మిగిలిన లైనింగ్ వచ్చేసి మనము క్యాన్ వేసిన తర్వాత దానిపైన లైనింగ్ జాయిన్ చేయడం కోసము కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు లెహెంగాకి తీసుకున్న మన బెల్ట్ కోసం ఇది బెల్ట్ పైన లైనింగ్ పెట్టండి, లైనింగ్ పైన బక్రం పీస్ పెట్టండి. అక్కడ పెట్టి బక్రం పీస్ పెట్టేసి అక్కడ ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఐరన్ చేసుకొని ఒక చివరన కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇలా కుట్టు వేసుకున్నాక ఇలా తిప్పేసుకొని పెట్టుకుంటే మనకి ఇంకా లెహెంగాకి జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్ క్లాత్, దానిపైన బక్రం పీస్ అనమాట. ఇలా పెట్టుకొని ఒక కుట్టు చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక చివరన పెట్టుకొని కుట్టు వేసుకోండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ మీద బక్రం పీస్ పెట్టి ఒక కుట్టు వేసుకున్న తర్వాత తిప్పేసుకుంటే మనము లెహెంగా పార్ట్కి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి లెహెంగా పార్ట్ ఫస్ట్ మనము బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. కింద ఒక చిన్న బార్డరు, పైన ఒక చిన్న బార్డర్ వచ్చిందండి. రెండు కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. ఈ బార్డర్లో కూడా ఇంకొక టిప్ ఉందండి. ఈ బార్డర్ మనం జాయిన్ చేసినట్టు కనిపించకుండా ఉండాలంటే కనుక ఈ బార్డర్ చివరన కూడా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటే కనుక మనము బార్డర్ జాయిన్ చేసినట్టు కనిపించదండి. ఇక్కడ నాకు సరిపోలేదు, సో నేను జాయిన్ చేసుకోలేదన్నమాట. మనము అంబ్రెల్లా స్కర్ట్కి లైనింగ్ ఎలా అయితే మనము బార్డర్ జాయిన్ చేసి దాటికి కింద లైనింగ్ ఎలా అయితే వేస్తామో దీనికి కూడా లైనింగ్ అనేది వేసుకుంటే కనుక కింద బార్డర్ లోపల లైనింగ్ వేసుకుంటే అలా జాయిన్ చేసినట్టు కనిపించదు అనమాట. ఇది పల్చగా ఉంది కాబట్టి క్లాత్ బార్డర్ జాయిన్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ స్టిఫ్గా ఉన్న క్లాత్లకి అయితే బార్డర్ జాయిన్ చేసినట్టు కూడా కనిపించదండి. అప్పుడు మీరు లైనింగ్ వేయకపోయినా పర్వాలేదు. ఇట్లాంటివి ట్రాన్స్పరెంట్ వాటికి లైనింగ్ వేసుకుంటే కనుక మనం బార్డర్ జాయిన్ చేసినట్టు కనిపించదు అనమాట. ఓకేనా. ఇప్పుడు స్టిఫ్గా ఉండడం కోసం బార్డర్ పైన ఒక కుట్టు వేసేసుకోవడం అయిపోయింది కదా. బార్డర్ మీద ఇప్పుడు బార్డర్ జాయింట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము ప్రిల్స్ పెట్టేసుకోవాలి. మనము లెహెంగా పార్ట్కి ప్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ప్రిల్స్ పెట్టే విధానం ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను క్లాత్ ఫోల్డింగ్ పర్పస్ కూడా ఎక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక 2 ఇంచెస్లో మార్క్ చేసుకున్నాం అనుకోండి.
నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను, అందుకనే తీసేసాను. ఇక్కడ చూడండి, ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ పర్పస్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. లోపల క్లాత్ ఫోల్డింగ్కే యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అండి. 2.5 ఇంచెస్కి మధ్యలో ఒక 2.5 ఓన్లీ ఫోల్డింగ్ పర్పస్ నేను యూజ్ చేసుకుంటున్నాను, అందుకనే. ఓకేనా? ఇప్పుడు ఇలా క్లాత్ అనమాట, నేను లోపల ఫోల్డింగ్ కూడా ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటున్నాను. చాలా వీడియోస్లో కూడా నేను ప్రిల్స్ పెట్టుకునే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ నేను అదే విధంగా ఎప్పుడు ఫాలో అవుతానండి. మనం ప్రిల్స్ పెట్టుకునేది మనకి డీటెయిల్డ్గా తెలియాలి. అది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, దాన్ని మనం యూస్ చేసుకోవాలి, మొత్తం మనకి ఎక్కువ గేర్ రావాలి కుచ్చిళ్ళు పెట్టినా కూడా అని అనుకుంటే కనుక ఇక్కడ మనం ఫోల్డింగ్ లోపలికి క్లాత్ మడిచే విధానం బట్టి ఉంటుందన్నమాట. లోపలికి క్లాత్ ఎక్కువ మడిచామనుకోండి, అప్పుడు మనకి క్లాత్ సేవ్ అవుతుంది, గేర్ ఎక్కువ వస్తుంది, ప్లస్ నీట్ పర్ఫెక్ట్నెస్ కూడా ఉంటుంది. ఇలా లోపలికి క్లాత్ ఫోల్డ్ చేయడం వల్ల కింద వరకు కుచ్చిళ్ళు అనేవి నుంచుంటాయి. అర్థమైంది కదా? ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా మనము మొత్తము కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటే కనుక ఇది వచ్చేసి నేను 3.5 మీటర్స్ అండి. 3.5 మీటర్స్తోని నేను ఎక్కువ గేర్ వచ్చేటట్టుగా చూసుకున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి ఎక్కువ గేర్, ఇప్పుడు పైన క్లాత్ తక్కువ ఉంది, కింద ఎక్కువ గేర్ కనిపించాలి అని అనుకుంటే కనుక మీరు అప్పుడు లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకొని 8 మీటర్స్ గేర్ వచ్చేటట్టుగా చూసుకోండి. లైనింగు 8 మీటర్స్ గేర్ వచ్చిందనుకోండి, దాని లోపల మనము ఇప్పుడు నా లైనింగ్ వచ్చేసి 8 మీటర్స్ గేర్ చూపించాను, మీరు కటింగ్ వీడియో చూడండి. నాకు లైనింగ్ 8 మీటర్స్ గేర్ ఉంది. 8 మీటర్స్ గేర్ మొత్తానికి నేను ప్రిల్స్ పెట్టి క్యాన్ వేశాను. అప్పుడు మనకి ఏంటంటే కింద కొంచెం బుట్టలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఈ టిప్ పాటించండి. పైన క్లాత్ ఏమో తక్కువ ఉన్నా కూడా లోపల లైనింగ్ పార్ట్ మాత్రము ఎక్కువ గేర్ ఉండేటట్టుగా చూసుకున్నారనుకోండి, దాని మొత్తానికి కుచ్చిళ్ళుగా మనం క్యాన్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి గేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది, పాటించండి కంపల్సరిగా. చూడండి, మీరు కుట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ నేను లైనింగ్స్ వచ్చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేసుకున్నానండి. లంగా టైప్ కట్ చేసుకున్నాం కదా, కలీస్ టైపు, ఆ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము క్యాన్ యాడ్ ఇప్పుడు మనకి క్యాన్ వచ్చేసి 12 ఇంచెస్ లెంత్లో ఉంది. ఇక్కడ నేను 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. బికాస్ లైనింగ్ పైకే కదా క్యాన్ ఉండాలి, సో మనం 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ మొత్తం ఎంత మార్క్ చేసుకోవాలి? 15 ఇంచెస్ దగ్గర లైనింగ్ మొత్తం మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్ దగ్గర నేను లైనింగ్ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ చేస్తూ కుచ్చిళ్ళు అనేవి జాయిన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం బాక్స్ ప్లేటెడ్ టైపు చేసుకుంటున్నాను. మీరు వచ్చేసి మనము ఒక్కొక్కసారి ఎక్కువ మనకి గేర్ రావాలి అని అనుకుంటే కనుక ఈ ప్రిల్స్ అనేవి కొంచెం ఒత్తుగా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి 3 మీటర్స్ పెట్టుకోవచ్చు, 4 మీటర్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మన ఫ్రాక్ బడ్జెట్ చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి సో నేను ఇక్కడ 2.5 మీటర్స్ సరిపోయే విధంగా నేను చూసుకున్నాను. ఆ బడ్జెట్లో మనకి వస్తుందన్నమాట. అలా మనం బడ్జెట్ ప్రకారం చూసుకొని కూడా చేసుకోవాలి ఒక ఫ్రాక్ అనేది ఏదైనా సరే. ఇలా మనము లైనింగ్ పార్ట్ మొత్తము ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనము దీనిపైన లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా ఫ్రాక్ లోపల వేసుకుంటే ఆ క్యాన్ అనేది మనకి గుచ్చుకుంటుంది కదా, అలా గుచ్చుకోకుండా ఇప్పుడు నేను
15 ఇంచెస్ లెంత్లో లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి. 15 ఇంచెస్ లెంత్లో లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ క్యాన్ పైన లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నానండి. ఓన్లీ లైనింగ్ పైన, అదే క్యాన్ పైన మాత్రమే, అది కనిపించకుండా. ఇక్కడ మీరు లైనింగ్కి కుచ్చిళ్ళు కూడా పెట్టుకొని జాయింట్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ గేర్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనం జాయింట్ చేస్తున్నామో ఆ లైనింగ్కి మీరు కుచ్చిళ్ళు పెట్టుకొని చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి, ఇంకా ఆ క్లాత్ అనేది కొంచెం హెవీగా అయిపోయి, అంటే మనకి కింద బుట్టలాగా ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా. డబల్ లైనింగ్ లేకపోయినా కూడా ఇలా జాయింట్ చేసుకొని చూసుకోండి, ఓకేనా. చిన్నగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొకటి, కింద క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా అవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. ఇలా ఓన్లీ క్యాన్ వరకు లైనింగ్ వేసుకొని, నేను ఇప్పుడు క్యాన్ 12 ఇంచెస్ లెంత్లో క్యాన్ ఉంది. ఇక్కడ పైన వేసే లైనింగ్ 15 ఇంచెస్ లెంత్లో ఉంది. అప్పుడు మనకి ఇంకా క్యాన్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది, ప్లస్ దాని వరకే మనకి సరిపోతుందన్నమాట. ఇంకా మనకి ఇలా మనము కొన్ని బడ్జెట్ లేని అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని అనుకునే వాటికి క్యాన్ వేసి కూడా మనం ఇలా లైనింగ్ లోపల జాయిన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఇక్కడ మెయిన్ క్లాత్కి కింద లైనింగ్ పార్ట్కి మెయిన్ క్లాత్ పైన జాయిన్ చేసుకుంటున్నానండి. ఇందాక చెప్పాను కదా, బెల్ట్ ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ పార్ట్, తర్వాత మనము బక్రం పీస్ యాడ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి చివర అనేసి. చివర వేసి అటు ఒక మూలేమో ఒక కుట్టు వేసేసానండి ఆల్రెడీ తిప్పేసుకోవడం కోసము. అటు చివర ఒక కుట్టు, ఇటు చివర ఒక కుట్టు వేసేసుకున్నాను. ఒక మూలేమో ఒక కుట్టు వేసేసుకొని టక్స్ పెట్టుకొని తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇలా మనము కాలర్కి ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా దీనికి బెల్ట్ పర్పస్ కూడా మనం చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా బక్రం పీస్ అనేది పెట్టుకొని తిప్పేసుకున్నానండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి ఒక లైన్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, మనం జాయింట్ చేసుకోవచ్చు తర్వాత. ఇలా బెల్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం జిప్పు జాయింట్ చేసుకోవాలి. బెల్ట్ కన్నా ముందు జిప్పు జాయింట్ చేసుకోవడం కోసము మనము ఫస్ట్ అయితే ఎన్ని ఇంచెస్ జిప్ కావాలో మనం చూసుకోవాలి. ఇక్కడ లెహెంగా పర్పస్ మాత్రము మనము 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాము. 6.5 to 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోండి. గట్టి కుట్టు నుంచి స్టార్ట్ చేయండి. అలా గట్టి కుట్టు ముందుకి వెనక్కి లాగండి. గట్టి కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం దూరం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ వదిలేసేసి లోపల ఓన్లీ మెయిన్ గట్టి కుట్టు వేసుకొని వదిలేయండి. ఇప్పుడు తర్వాత మనము లోపల పార్ట్ వరకే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దూరం కుట్టుకున్న తర్వాత లోపల పార్ట్ వరకే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కొక్కసారి గట్టి కుట్టు వేసేసుకొని మళ్ళీ చివరి వరకు ఒక కుట్టు అనేది వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ కొంచెం సేపు తర్వాత మెయిన్ క్లాత్ లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము జిప్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు క్యాన్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చిందండి. ఆ కొంచెం క్లాత్ని మనము కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక పీస్ మాత్రమే కొంచెం క్లాత్, ఎందుకంటే ఒక్కోసారి క్రాస్ వస్తుంది కదా, ఏదైతే మనం లైనింగ్ పార్ట్ జాయిన్ చేసామో అది క్రాస్ వచ్చింది. కొంచెము క్యాన్ వరకు జాయిన్ చేసింది క్రాస్ వచ్చింది. ఇక్కడ మనము క్యాన్ వరకు ఒక కుట్టు, క్యాన్ది ఒకది
పైనది ఒకటి ఇలా మొత్తము లైనింగ్ పార్ట్ మొత్తము స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసులు ఇలా కట్ చేసేసుకుంటే అయిపోయింది. నేను నార్మల్ జిప్పే తీసుకున్నానండి. ఇప్పుడు మనము నార్మల్ జిప్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది లెహెంగా పార్ట్కి. ఇప్పుడు మనము ఆల్రెడీ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ ఇదొకసారి మనము లెంత్ అనేది, నడుము లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలి అంటే మన నడుము ఎంత లెంత్లో ఉండాలి అంత లెంత్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు మనది వచ్చేసి లార్జ్ సైజ్ కుడుతున్నాను కాబట్టి 17.5 ఇంచెస్ ఉందండి. ఒక 1/2 ఇంచు పెంచుకొని కుట్టుకోండి. అంటే నేను 18 ఇంచెస్ అండి. 18 ఇంచెస్కి మిగిలిన క్లాత్ నేను ఇలా ఫస్ట్ అయితే 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా ఫస్ట్ ఒక 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, కుట్టుకోండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా క్లాత్ని మనము కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జిప్ అనేది వేసుకోవాలి. ఇలా జిప్పు మనము ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వేసుకోవాలండి జిప్పు. ఎందుకంటే మనం మళ్ళీ పైన బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. సో జిప్పు మనకి ఎక్కడ వరకు అయితే ఉందో అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే జిప్పు కుట్టుకోండి. ఇలా మనము ఏదైతే మడత పెట్టుకున్నామో అక్కడ దాని కింద జిప్పు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి అలా కుట్టు వేసి వదిలేయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ మనము జిప్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక సైడ్ ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఒకసారి జిప్ వేసి చూడండి. జిప్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనము కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ గట్టి కుట్టుతో స్టార్ట్ చేయాలి. ఒక 2 సార్లు ముందుకి వెనక్కి కుట్టు వేయండి. కుట్టు ఎందుకు వేయాలంటే మన జిప్పు ఊడిపోకుండా ఉండడం కోసము. కింద మనము ఎక్స్ట్రా జిప్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా జిప్పు కట్ చేయడం కోసము ఫస్ట్ అయితే ఒక గట్టిగా కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటువైపుకి తిప్పండి. తిప్పి దాని మీద ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి జిప్పు స్టిచ్ చేయడం అయిపోయింది. తర్వాత మనము బెల్ట్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది. బెల్ట్ ఫస్ట్ లైనింగ్ ఉన్న సైడు లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోవాలి. అంటే తిరగలున్న సైడు లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మీరు బాగా గమనించండి, కుట్టేటప్పుడు అర్థమవుతుంది. లైనింగ్ ఉన్న సైడు ఫస్ట్ లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. అంటే తిరగలున్న సైడు, ఫ్రాక్ తిరగలున్న సైడు లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నానండి. లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత ఇలా మొత్తం చివరి వరకు కుట్టుకున్న తర్వాత దాన్ని పైకి తిప్పి
చివరి వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా మొత్తము కుట్టుకున్న తర్వాత ఇక్కడ చివర ఒక కుట్టు వేసేసుకోండి. ఊడిపోకుండా చివర ఒక కుట్టు వేసేసుకొని తిప్పేసుకోండి. కరెక్ట్గా ఎడ్జెస్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటా చిన్నగా కుట్టు వేసేసుకుంటా రండి. ఇంకా అప్పుడు మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ చిన్నగా కుట్టు వేసుకుంటూ వస్తే మనకి క్లాత్ అనేది అయిపోతుంది. క్లాత్ కుట్టుకోవడం అయిపోతుందన్నమాట. ఇంకా మనకి ఫ్రాక్ అనేది నీట్గా రెడీ అవుతుంది. మనకి లెహంగా హుక్స్ దొరుకుతాయి కదా, ఆ హుక్కులు పెట్టేసుకొని మీ సైజుకు తగ్గట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నా స్టిచ్చింగ్ వీడియోస్ మీకు అన్నీ రావాలి అని అంటే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఫ్రాక్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. చూసారు కదా ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో. మనం అలా మార్క్ చేసుకొని కుట్టుకుంటే కనుక ప్రిల్స్ మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో వస్తాయండి. చివరి వరకు గేర్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే క్యాన్ వేయటం వల్ల కొంచెం బుట్టలాగా కూడా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పాను, కటింగ్ చెప్పాను, లెహంగా కటింగ్ చెప్పాను, స్టిచ్చింగ్ కూడా చెప్పాను. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.